వెన్నుపూస సమస్యలు రావడానికి ఏంటి కారణాలు? సాంప్రదాయ వైద్యం ప్రకారం అని అంటే మనము సరైన ఆహారము టైంకి తినకపోవడం. బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేయాలి అంటే మార్నింగ్ 7 o'clock to 9 o'clock లోపు చేయాలండి. అండ్ లంచ్ ఏ టైంకి చేయాలంటే 12 to 1 లోపు చేయాలండి. అండ్ డిన్నర్ వచ్చేసి దాదాపు 7 o'clock 7:30 లోపు ఫినిష్ చేయాలి. ఎందుకు ఈ టైమింగ్స్ చెప్తున్నాను అంటే ఆ టైంలో మన శరీరంలో జఠరాగ్ని అనేది తయారవుతుంది. అంటే మీరు తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక శక్తివంతమైన అగ్ని అనేది మీ డైజెస్టివ్ సిస్టంలో ఆ టైంకి అవయవాలు మీకు అది రిలీజ్ చేస్తుంది. అయితే మనం ఆ టైంకి తినకపోవడం వల్ల ఆ వేడి మొత్తం కూడా జీర్ణం చేసుకోవడానికి యూజ్ అవ్వాల్సింది ఆ వేడి మొత్తం మీ కండరాల మీద, మీ హార్ట్ మీద, మీ వెన్నుపూస మీద, మీ బ్రెయిన్ మీదనో తగలడం జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఆ వేడి తగిలి మీ వెన్నుపూస లోపల నుంచి అరుగుదల క్రియేట్ అయ్యి డిస్క్ డ్యామేజ్ అవ్వడం, ఆ గ్యాసెస్ వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి డిస్కులు బయటికి రావడము, లేకపోతే కంటిన్యూగా ఆ వేడి తగిలి అరిగిపోవడం వల్ల అంటే ఫ్యూజ్ అయిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. యాసిడిటీ ప్రాబ్లమ్స్, తర్వాత గుండె నొప్పి సమస్యలు కూడా, అండ్ బీపీ సమస్య అంటే రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి బీపీ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ వేడి వల్ల మనకు బ్రెయిన్కి తగిలింది అనుకోండి, రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి మైగ్రేన్ హెడేక్స్ రావడము, తర్వాత అలాగే మనకు రక్తనాళాలు చితిలిపోయే అవకాశం కూడా ఉంది. కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోయి మన రక్తనాళాలు గట్టిపడిపోయినాయి అనుకోండి, పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. టైంకి ఆహారం తినాలి. అండ్ ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కూల్ డ్రింక్స్ తాగడము, లేకపోతే బర్గర్లు, పిజ్జాలు లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, జంక్ ఫుడ్స్ తినడం అనేది చేస్తున్నాం. ఇవి విపరీతమైన యాసిడ్స్ 10,000 రెట్లు యాసిడ్స్ డెవలప్ చేసే ఆహారం అండి. అంటే మనకు యాసిడ్ని కంట్రోల్ చేసే ఫుడ్ అంటే ఆల్కలైన్ ఫుడ్స్ తినాలి. మనం బ్రేక్ఫాస్ట్లో అన్ని రకాల పండ్లు, 3-4 రకాల పండ్లు తినండి. మీకు సీజనల్గా మీకు దొరికే లోకల్ ఫ్రూట్సే మీ బ్రేక్ఫాస్ట్గా సేవిస్తే మీకు ఎలాంటి వేడి అనేది తయారవ్వదు. అండ్ ఎప్పటికప్పుడు కడుపు శుద్ధి అయిపోతుంది. సో మధ్యాహ్నం లంచ్లో మనం కంపల్సరీ సలాడ్స్ తినే లంచ్ చేయాలండి. డిన్నర్ కూడా కంపల్సరీ సలాడ్స్ తినే డిన్నర్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం తినే ఆహారంలో కూడా విపరీతమైన యాసిడ్స్ తయారవనీయదు. దానివల్ల ఎలాంటి డ్యామేజ్ మీ శరీరంలో అవనీయదండి. ఇంకొక కారణం చెప్పుకోవాలి అని అంటే విపరీతంగా బండి నడపడం, లేకపోతే బరువులు ఎత్తడం. ఇప్పుడు ఇలాంటి సమస్యల వల్ల వెన్నుపూస ఆల్రెడీ మీది వీక్ అయిపోయింది. దానికి తోడు మీరు అధిక బరువు, లేకపోతే మీరు బరువు లేపడమో, లేకపోతే మీరు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చొని స్ట్రెయిన్ అవ్వడము, అలాంటి కొన్ని రాంగ్ యాక్టివిటీస్ వల్ల అంటే ఎక్కువగా మెత్తలు వేసుకోవడము, దానివల్ల ఆల్రెడీ మీ వెన్నుపూస డ్యామేజ్ జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ని ఇంకా మీరు అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ చేసి ఇంకా తీవ్రమైన డ్యామేజ్గా తీసుకుంటున్నారండి.